RC16 మన రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు ప్రతిష్టాత్మకంగా మూవీ అయితే తెరకెక్కుతుంది ఈ మూవీ. సో RC16లో మెయిన్గా ఎక్కువగా హైలైట్ అయ్యే అంశం ఏంటంటే అది ఒక బయోగ్రఫీ నుంచి తీసుకుంటానమాట. అది ఎవరిది? కోడు రామ్మూర్తి గారిది బయోగ్రఫీ నుంచి తీసుకున్నారు. ఆయన పర్సనల్గా ఆయన చేసింది ఏంటంటే ఆయన కుస్తీ భారతదేశంలోనే అంటే ఆ టైంలోనే ఒక కుస్తీ ఫైటర్గా ముందంచుగా ఉన్నాడు. ఆయన పెద్ద పేరు కోడురుమూర్తి అంటే. సో ఆయన ఆ కథ నేపథ్యంలో నిజ జీవితం ఉన్న నేపథ్యంలో తీసుకుంటున్నారనేసి అయితే మనకు ఒక అపోహ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమంటే అది 100% నిజమయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. రామ్ చరణ్ గారు అయితే ఒక మంచి కుస్తీ ఫైటర్గా ఫైట్ చేస్తూ అంటే ఏఐతో క్రియేట్ చేయించారనమాట ఈ వీడియో. ఇది చూస్తే మాత్రం నాకైతే ఇది ఒక రకమైన ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఈ అమ్మ రామ్ చరణ్ ఇంట్రో బాబు ఇలా కొడుతున్నాడు అనేసి అయితే అనిపించింది. రియలిస్టిక్గా కూడా కనిపించింది అనమాట. అది RC16లో మ్యాక్సిమం 100% అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కుస్తీ నేపథ్యం అంటే రామ్ చరణ్ గారికి ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది. ఆయన బాడీ పికప్ కానీ వేరే లెవెల్లో ఉండబోతుంది. ఇప్పుడు చూసుకున్నప్పటికీ మనకు ఆ లుక్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ తర్వాత రామ్ చరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే రంగస్థలం ఆ టైంలో రిలీజ్ అయ్యి అంత సక్సెస్ కొట్టింది. ఈ టైంలో రంగస్థలం లాంటిది ఇప్పుడు రిలీజ్ అయితే వరల్డ్ వైడ్ కొడుతుంది, ఆ రేంజ్లో ఉండబోతుంది మనకి ఇదైతే చెప్పాడనమాట. సో మ్యాక్సిమం ఆఫ్ ద టైము రంగస్థలంని బీట్ చేసే ఆ టైం లైన్ అయితే ఉండబోతుంది. సో కోడి రామ్మూర్తి గారి రియల్ స్టోరీ ఏదైతే ఉందో అది శ్రీకాకుళంలో అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ జరుగుతుంది అనమాట. సో శ్రీకాకుళం స్లాంగ్లో ఉండబోతుంది రామ్ చరణ్ గారి వాయిస్, నాకైతే ఇది అర్థమవుతుంది. అండ్ తర్వాత ఒక ప్యూర్ విలేజ్ బ్యాక్డ్రాప్ అయితే ఉంటుంది అనమాట ఈ స్టోరీ మొత్తం. అది అయితే క్లియర్గా అర్థమవుతుంది. బుచ్చిబాబు గారు 4 years టైం వ్యత్యాసించి ఈ కథను రైట్ చేశారు. సో ఈ కథని అద్భుతంగా తెరకెక్కించడానికి ఆయన శత విధాలా కష్టపడుతున్నారు. దానికి మెయిన్ ప్రత్యున్మానం ఏంటంటే AR రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది అనేసి అర్థమవుతుంది. AR రెహమాన్ గారి క్లాసికల్ కల్ట్ మ్యూజిక్ కానీ ఏమైనా ఇందులో సరిగ్గా పడిందా, మరి రికార్డ్స్ తగ్గలబడిపోతే RC16 మీద ఒక్కసారిగా అంత హైప్ పోద్ది అనేసి అయితే క్లియర్ అర్థమవుతుంది. ఒక్క సాంగ్ సరైనది దిగితే వేరే లెవెల్ ఉంటుంది. RC16 ఎక్కడికో పోద్ది, ఆ రేంజ్లో అవుతుంది. అండ్ బుచ్చిబాబు గారు కూడా చాలా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారబ్బా. ఎందుకంటే ఇది రామ్ చరణ్ గారి కెరియర్లోనే అద్భుతమైన మూవీగా ఉండబోతుందంట ఇది. సో ఆ రకంగా ఆయనైతే మనకి ముందు చెప్తున్నారు. చాలా అంటే చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు అండ్ ఆ ప్రీ ప్లాన్డ్గా ఏదైతే ఉన్నారో అదంతా కరెక్ట్గా ఎగ్జాక్ట్రైజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనేసి అయితే చాలామంది ఆశిస్తున్నారు. ఈ మూవీకి RC16 మూవీకి మ్యాక్సిమం పెద్ది అనే టైటిల్ని ఖరారు చేసినట్టయితే అర్థమవుతుంది. ఇది మెయిన్గా రివీల్ చేస్తుంది మనకు మార్చ్లో మ్యాక్సిమం రామ్ చరణ్ గారి బర్త్డే అయితే ఉంది. సో ఆ టైంలో అయితే రివీల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మరి RC16 కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ తర్వాత ఇది ఒక పెద్ద అవకాశం, మంచి హిట్ కొట్టే అవకాశం అయితే ఉంది. గేమ్ చేంజర్లో ఆయన తప్పేంటి లేదబ్బా. ఎందుకంటే అది ఆయనైతే పెర్ఫెక్ట్గా 2 క్యారెక్టర్లకి న్యాయం చేశాడు. అండ్ దట్టు ఏదైతే అప్పన్ క్యారెక్టర్ అయితే ఉందో అది అద్భుతంగా అయితే పెర్ఫామ్ చేశాడు. దానికి అవార్డు పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, పక్కాగా ఉంటుంది, అదిలో అయితే ఏమాత్రం డౌట్ లేదు. బట్ గేమ్ చేంజర్ అది అలా అయిపోయింది అబ్బా, దాన్ని మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ మొత్తం ఇంకా ఫోకస్ చేయాల్సింది పెద్ది మీద. అండ్ బుచ్చిబాబు గారు అయితే ఒక లెవెల్లో అయితే దీన్ని ఉంచుదామని చూస్తున్నారు. అండ్ తర్వాత రామ్ చరణ్ గారు దీని తర్వాత సుకుమార్తో అండ్ ప్రశాంత్ నీల్తో కూడా ఉండబోతుంది. అండ్ లోకేష్ కనకరాజ్తో మ్యాక్సిమం ఓకే అయ్యేటట్టే కనబడుతుంది. మరి రామ్ చరణ్ గారు లైనప్ కూడా చాలా అంటే చాలా బేభత్సంగా చాలా బాగా అయితే అనిపిస్తుంది. మరి రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఎవరు ఉంటారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. RC16 కోసం ఎంతమంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.